ఇప్పుడు ముందు నెక్స్ట్ ట్రిప్ అసలు పోటీ చేయడానికి అభ్యర్థులు ఎవరు దొరుకుతారనే చూడాలి. అంటే బీజేపీకి పశ్చిమ బెంగాల్లో ఒక బలమైన ప్రతిపక్షం అయితే ఉండదు భవిష్యత్తు. అంటే మమతా బెనర్జీ కొట్టుకుపోయినట్టు అక్కడ. ఇంకా లేనంటే అంటే ఆవిడ ముందు ట్రై చేసింది మొన్న. నాకు ఫస్ట్ టైం నవ్వు వచ్చింది ఏంటంటే, పొజిషన్ లో ఉన్న పార్టీ సీఎంతో ఈవిడ ఒక రాయబారం పంపించింది. ఈవిడ అక్కడ భవానీపూర్ నియోజకవర్గం ఈవిడ సొంతది. తర్వాత నందిగ్రాము సీఎం సొంతది. క్రిందసారి 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల గెలిచాడు అతను. భవానీపూర్ లోని గెలిచాడు, ఈవిడ నందిగ్రామంలో ఓడిపోయింది. అప్పుడు నందిగ్రాము నుంచి అప్పుడు ఈవిడ పోటీ చేసినది నందిగ్రామంలో, ఈవిని ఓడించి మరీ గెలిచాడు. ఈవిడ అప్పుడు భవానీపూర్ లో ఉన్న ఈ తృణమూల్ క్యాండిడేట్ ఎమ్మెల్యేని రాజీనామా చేయించి మళ్ళీ పోటీ చేసి గెలిచింది. ఇప్పుడు సువేందు అధికారితో అమిత్ షా ఏం చేయించాడు, ముందే 2 చోట్ల పెట్టించాడు నామినేషన్. 2 చోట్ల గెలిచేశాడు ఆయన. ఈవిడ ఏమనుకుంది, నందిగ్రాముని అట్టు పెట్టుకుని భవానీపూర్ వదిలేస్తాడు, నేను మళ్ళీ పోటీ చేసి బాధితురాల్లాగా మొన్న ఎట్లయితే స్టాలిన్ వాళ్ళ సొంత నియోజకవర్గంలో ఓడాకెళ్ళి బాధ వ్యక్తం చేస్తే చాలా మంది కంటతడి పెట్టారు కదా, అట్లాంటి పరిస్థితి వస్తుంది అనుకుంది. అనుకుని భవానీపూర్ రాజీనామా చేస్తాడు. ఈయనేమో భవానీపూర్ని ఉంచుకుని నందిగ్రామును వదిలేస్తున్నాడు. నందిగ్రామంలో ఈవిడ క్రిందసారే ఓడిపోయింది. రాష్ట్రం అంతా తృణమూలు గెలిచినప్పుడే నందిగ్రామంలో ఓడిపోయింది. సీఎం క్యాండిడేట్ ఓడిపోవడం మొట్టమొదటిసారి చరిత్ర. అదో దరిద్రం. చివరికి మళ్ళీ ఇట్లాగొచ్చి భవానీ